గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077220. శ్రీలంక సముద్ర జలాలకు వెళ్ళినటువంటి కాకినాడ చెందినటువంటి నలుగురు మత్స్యకారులు కూడా 55 రోజుల తర్వాత అయితే ఎట్టకేలకైతే కాకినాడ చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అసలు ఏం జరిగింది అక్కడ, అసలు మొదటగా ఆ సమాచారం ఏ విధంగా వచ్చిందో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు కాకినాడ నుంచి వెళ్ళిన మత్స్యకారు నలుగురు కూడా అక్కడ చిక్కుకున్నట్టుగా సమాచారం ఏమొచ్చిందో, అసలు అప్పటి నుంచి కూడా ఆ జైల్లో ఉన్నప్పటి నుంచి కూడా మీరు ఏ విధంగా కృషి చేశారు, మొత్తం కూటమి ప్రభుత్వం అందరూ కూడా ఏ విధంగా తీసుకొచ్చారు? వాళ్ళు శ్రీలంక వెళ్ళిన తర్వాత తనకి ఫోన్ చేశారు. 4 మెంబర్స్ బోట్లో దొరికారు. వాళ్ళని తీసుకెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు బావగారు అవుతారు, బ్రహ్మానందం గారు. తను కాల్ చేశారు. తను కాల్ చేసిన వెంటనే తను నా దగ్గరకు వచ్చాడు. సడన్గా వచ్చి ఇలా శ్రీలంకలో కోస్ట్ గార్డ్ బోట్ని తీసుకెళ్ళిపోయారు అనగానే షాక్ అయ్యాం. పక్క రాష్ట్రం ఏదేదో పడతాం, అవుట్ ఆఫ్ కంట్రీ, అసలు ఈ ప్రాసెస్ ఏంటి ఎలాగని మాకు తెలియక వెంటనే స్థానిక మా ఎమ్మెల్యే గారు కొండబాబు గారిని కలవడం జరిగింది. వెంటనే ఆయన ఇమీడియట్లీగా ఫిషరీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడి అర్జెంటుగా మాట్లాడించండి అని చెప్తే, ఎక్కడి నుంచి అయితే కాల్ వచ్చిందో వాళ్ళకి ఫిషరీస్ డిపార్ట్మెంట్ చేత కాల్ చేయించాం. సోన్స్ అంటే మీరు వెంటనే ఐడి కార్డులు అన్నీ నలుగురికి కూడా ఒక 2-3 ఐడెంటిటీ కార్డ్స్ ఇమ్మన్నారు. వారు ఇమ్మని డిపార్ట్మెంట్ అంతా టైప్ చేసి నలుగురిని డేటా తయారు చేసింది. ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్కి మాకు తెలుసున్నది ఏంటంటే 14 రోజులు రిమాండ్ అని చెప్పి మెసేజ్ వచ్చింది. వీళ్ళు దొరికిన వెంటనే 14 రోజులు తీసుకెళ్ళి రిమాండ్ చేశారు. అప్పుడు ఎమ్మెల్యే గారు ఏం చేశారంటే వీళ్ళతో మాట్లాడారు. ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్ కూడా వెళ్ళి అడిగిన తర్వాత మాకు ఇది కొత్త, అవుట్ ఆఫ్ కంట్రీది కదా, అసలు ఇది ప్రాసెస్ ఎలా చేయాలో అని అనుకున్నారు. ఫస్ట్ విజయవాడ కమిషనరేట్కి పంపిద్దాం ఈ డేటా అంతా అనుకున్నారు. కానీ నైట్ అంతా 9 గంటలకు మళ్ళీ నాకు కాల్ చేసి లేదు కలెక్టర్ గారితో పంపిస్తాం అని చెప్పిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే గారు మా కొండబాబు గారు కలెక్టర్ గారితో మాట్లాడి మార్నింగ్కి ఈ డేటా అంతా నైట్ చేయించి మార్నింగ్కి ఫిషరీస్ డిపార్ట్మెంట్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ నుంచి శ్రీలంక ఎంబసీకి పంపించడం జరిగింది. ఫస్ట్ అది మాకంతా జరిగింది. అక్కడ నుంచి ఏం కేసు పెట్టారు ఏంటి అనేది మన కలెక్టర్ గారికి అక్కడ నుంచి వచ్చింది. ఏమీ లేదు, నావిగేషన్ ప్రాబ్లం వల్ల వచ్చారు అని చిన్న కేసే అని అది వచ్చింది. మా ఎమ్మెల్యే గారు చూపించడం జరిగింది. వెంటనే ఎమ్మెల్యే గారు కేసు పెద్దదేం కాదు, వచ్చేస్తారు 2-3 వాయిదాల్లో, ఏం ప్రాబ్లం లేదని ఎమ్మెల్యే గారు చెప్పడం ఇలా జరిగింది. 14 రోజులు రిమాండ్ వేశారు కదా అని చెప్పేసి ఇంకా ఆ డేట్ వరకు వెయిట్ చేయడం జరిగింది. వీళ్ళని ఎప్పుడైనా ఈ 2-3 దఫాల్లో కోర్టుకి తీసుకెళ్ళినప్పుడు ఇంటికి కాల్ చేయించేవారు. ప్రతి ఒక్కరిని ఫ్యామిలీలతో మాట్లాడించేవారు. శ్రీలంక ఎంబసీ నుంచి వాళ్ళు మన వాళ్ళు ఉన్నారు కదండి అక్కడ, సాయి మురళి గారు ఆయన కాల్ చేయించి ఇక్కడ ఉన్న మాతో మాట్లాడించేవారు. ప్రాబ్లం అలాగా 8వ నెల 18వ తారీఖుని అక్కడ ఉన్న ఫిషరీస్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఇచ్చింది. అక్కడ అప్పుడు చెప్పారు ఆ వాయిదాలో ఇలా ఫిషరీస్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఇచ్చింది, ప్రాబ్లం లేదు. అక్కడ ఉన్న పిన్ టు పిన్ మాకు A to Z ప్రతిరోజు మెసేజ్ వచ్చేది. అక్కడ నుంచి వాళ్ళు పంపించేవారు వాయిదాలకు వెళ్ళినప్పుడల్లా డిపార్ట్మెంట్ వాళ్ళు బాగా సహకరించారు. తర్వాత 12వ తారీఖు 9వ నెలలో పోలీస్ కూడా క్లియరెన్స్ ఇచ్చారు, ఇంకేం లేదు అయిపోయింది అనగానే అప్పుడు కోస్ట్ గార్డ్కి అప్పచెప్పారు, వాళ్ళు నేవీకి అప్పచెప్పారు. ఈ నేవీకి అప్పచెప్పినప్పుడు డిలే అయింది. డిలే అయితే ఇంకా మొన్న 26వ తారీఖున వచ్చేసి లాస్ట్ డేట్ కింద ఇచ్చారు. అక్కడ కేసులో కూడా 26వ తారీఖు లాస్ట్ డేట్ ఇండియా పంపించాలని. ఆ రోజు మేము చాలా టెన్షన్ పడ్డాం. ఫైనల్గా ఏంటంటే ఇంకా కోస్ట్ గార్డ్ షిప్ రాలేదు అని ఒక మెసేజ్ తెలిస్తే ఇక్కడ ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పి ఇలాగా మన ఢిల్లీ నుంచి కాల్ వెళ్తే కానీ మా పరిధి దాటిపోయింది ఇది, అక్కడ నుంచి విదేశాంగ శాఖ నుంచి ఒక కాల్ రావాలంటే అప్పుడు మా ఎమ్మెల్యే గారు ఏమో అసెంబ్లీలో ఉన్నారు, నేనేమో సతీష్ గారి పిఏ గారికి ఫోన్ చేస్తే సార్ ఏమో పార్లమెంట్లో ఉన్నానన్నారు. వెంటనే నాకు టెన్షన్ వచ్చి సతీష్ గారికి కాల్ చేస్తే సానా సతీష్ గారు వెంటనే మాట్లాడి మళ్ళీ నాకు ఒక గంటలో ఫోన్ చేసి అంతా బాగా జరిగింది, 4 గంటలకల్లా రిలీజ్ అయిపోతారని ఆయన ఫస్ట్ నాకు కాల్ చేసి చెప్పింది. సానా సతీష్ గారు చెప్పారు, ఏం ప్రాబ్లం లేదని చెప్పింది ఆయన. అలా కోటం 26వ తారీఖే ఆ రోజే ఆయన మా ఎమ్మెల్యే గారు ఏమో అసెంబ్లీలో ఉన్నారు, ఆయన ఢిల్లీలో ఉన్నారు. కానీ ఫోన్ ఎత్తి ఆ టైంలో కూడా రిసీవ్ చేసుకుండి నాకు చెప్పి వచ్చేస్తున్నారని చెప్పి నేను ఈ కుటుంబ సభ్యులందరికీ నేను చెప్పడం జరిగింది. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. తర్వాత మీడియాలో కూడా మాకు చెప్పిన తర్వాత వచ్చింది. ఫస్ట్ మా ఎమ్మెల్యే గారు చేసింది, సతీష్ గారికి, వీళ్ళందరూ కూటమి ప్రభుత్వం అంతా చాలా బాగా చేసింది. చంద్రబాబు నాయుడు గారికి మా ధన్యవాదాలు చెప్తున్నాం. అంటే మొదటగా వాళ్ళు వచ్చేసేటప్పుడు కూడా ఆ బోట్ ఇవ్వనని కూడా చెప్తున్న పద్యంలోనే సానా సతీష్ గారు కూడా ఆ బోటు రావాలని ఫస్ట్ నుంచి ఆయన అదే చెప్తున్నారు. మా ఎమ్మెల్యే గారు అదే చెప్పారు, బోట్ ఏమీ ప్రాబ్లం ఉండదు, బోటుతో పాటే వస్తారు మనుషులని మాట చెప్పింది ఎమ్మెల్యే గారు సతీష్ గారు చెప్పారు.
అప్పుడు మేము చెప్పిందంటే కలెక్టర్ గారు పంపించిన తర్వాత మన ఎంపీ గారు కూడా మాట్లాడారు సాయి మురళి గారితో. కానీ మనం అంటే సతీష్ గారు తెలుసు కాబట్టి ఆ రోజు సతీష్ గారు చేయడం మాకు చాలా భరోసా కనిపించింది. మాట్లాడి ఆయన చేశారు అందుబాటులోకి వచ్చి 26వ తారీఖు సతీష్ గారు. అండ్ మా ఎమ్మెల్యే గారికి చెప్పాను కూడా అని అంత. మా ఎమ్మెల్యే గారు అయితే మన మినిస్టర్ మత్స్యశాఖ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారు, రామ్మోహన్ నాయుడు ఇవన్నీ ఫాలోఅప్ చేసి ఇంకా అందరూ కూటమి ప్రభుత్వం చేయడం వల్ల మత్స్యకారులు కూడా అండగా ఉన్న సానా సతీష్ గారు కూడా ఆర్థిక సాయంతో పాటు ఏదో ఆ విధంగా సానా సతీష్ గారు 2 times యానంలో ఉన్న ఇద్దరు మత్స్యకారుల దగ్గరికి 2 times వాళ్ళు వెళ్ళారు. అక్కడ కొద్దిగా రేషన్ కార్డు ఇచ్చారు. మన ఎమ్మెల్యే గారు కూడా స్టార్టింగ్లోనే 20,000 ఏమో క్యాష్ ఇచ్చారు. మా బోట్ యూనియన్ తరపున ఒక 5,000 క్యాష్ ఇచ్చారు, రేషన్ వేశారు. ఇద్దరు సానా సతీష్ గారు కూడా 2 times వాళ్ళ మనుషుల్ని ఆ యానం అదే పంపించారు. అంతా బాగా జరిగిందండి. అంతా ఎంత త్వరగా వస్తారని ఊహించలేదు, కానీ బోట్ వస్తుంది కానీ కూడా ఎవరు ఊహించలేదు. కానీ ఫస్ట్ నుంచి వాళ్ళు చెప్తారు ఏంటంటే బోట్ వస్తుంది, మీకేం భయం లేదు అన్నట్టుగా చెప్పారు. అంటే ఇప్పుడు మన ఈ అందరూ కూడా మత్స్యకారులు శ్రీలంక జైల్లో ఉన్నారు, చిక్కుకున్నారు. ఒక సినిమా తరాలో మన తండేలు సినిమా ఉంది కదా, దానిలోగా జరిగింది అనుకుంటుంది. తండేలు సినిమా అది ఏదో అంటే తండేలు అరేబియన్ కడలు కూడా చూశాను నేను. అసలు ఏంటి ఈ విషయం అని. తండేలు కాకుండా అరేబియన్ కడలు అని వేరే సినిమా కూడా తీశారు, సీరియల్. అవును, అది చూశాను. కానీ ఇది అలా ఫిషింగ్కి వెళ్ళింది కాదు, బోటు కొనుక్కొని వస్తుంటే టైం బాగోక దొరికిన విధానం అంతే తప్ప ఫిషింగ్కి వెళ్ళి అలా దొరికింది అటువంటిది కాదు. ఇది పరిస్థితి. ఎట్టకేలకైతే కూటమి ప్రభుత్వం చొరవతో, అలాగే రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు చొరవతో కూడా వీళ్ళంతా కూడా మత్స్యకారులు అంటే వస్తారో రారా అని కూడా మొదటగా భయపడ్డాము. కానీ వాళ్ళైతే సురక్షితంగా కూడా తీసుకుని వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదేమైనా కాకినాడ చెందిన మన నలుగురు మత్స్యకారులు కూడా సురక్షితంగా తీసుకురావడంతో పాటు అలాగే కుటుంబానికి అండగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి అయితే అలాగే పక్కన సానా సతీష్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అయితే మత్స్యకారులకు సంబంధించిన నాయకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV కాకినాడ నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.